ఏమైందా చెల్లె ఎన్నెళ్ళ నీ కోడలకు? ఎన్నెళ్ళు ఎక్కడదక్క అడ్మిట్ కొట్టుకుంటలే అని తీసేసిర్రు. నేను ఏం చేయాలి చెప్పు? కాక కాక అయింది చెల్లె. గిట్లెట్లా అయింది మరి చెల్లె? ఇక కాక అయ్యిందంటే నేనేం చేయాలి? కాపాడుకోమంటే కాపాడుకోపాయే, ఏం చేసిందో ఏందో పాయే. అవునే చెల్లె, నువ్వు అన్న చెప్పొద్దా? పోరాళ్ళకి ఏం తెలిసే ఇప్పటి పోరాళ్ళకు. నేను చెప్పేటట్టున్నదా అని అక్క కోడలు? నేను చెప్తే మంచిగానే ఉండు ఇంటే, అది చెప్పు తినతట్టున్నా. నా రాత పాడవాడ గిట్లా పాడైంది, ఏం చేయాలి? నా రాతే మంచిగలేదు. కాక అయింది గిన్నెళ్ళకైనా నీ సంబరపడ్డ. నా సంబరం ఎటు కాకుండా చేసింది అది. ఇక నేను ఇక్కడ కూర్చుంటే నువ్వో మాట అంటావు, నేనో మాట అంటా. నాకు పని ఉన్నది, నేను పోతానా. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. ఈ మంది మాటలు ఇంటంటే అగ్గితోడు కాల్చినట్టు అవుతుంది. ఎట్లనో ఏందో. ఇన్ని రోజులకు అయింది కానుప అనుకుంటే ఇది ఒకటాయే. సంబరం లేదా పాలు లేదా నాకు. అవు ఏమైందా మా ఎవరి ఇంటికి పోయేస్తాను చెప్పని వస్తాను మళ్ళా. ఏం పోయే తట్టుంది, ఏం వచ్చి తట్టుంది. అవతలకి వెళ్ళే భయం ఉన్నది. ఒక్కొక్కరి మాటలు వింటే సూదులతో పొడిచినట్టు అవుతుంది నాకు. గాలు నిన్నెందుకంటారు అత్తమ్మా? నువ్వు చేసిందానికి అంటారే. నాకు వారసుడు వస్తాడు, నా వంశం పెరుగుతుంది అని సంబరపడి అందరు చెప్పుకున్నా. కానీ ఇప్పుడు ఆ వారసుడు లోకాన్ని చూడక ముందే మాయే అనరా? మరి చేసిందంతా చేసి ఇవ్వాలంటారు అత్తమ్మ అంటే అనరా? అభాషణైందని అత్తమ్మ నువ్వు అనేది. గదేనే, మనవడత్తాడని ఎగిరిన కదా. ఇప్పుడు అందరూ అడుగుతా అంటే తలక ఏడబెట్టుకోవాలి. అంతా నువ్వు చేయబట్టేనా నల్లి కుట్లదానా? కడుపులున్న పాపకు హార్ట్ బీట్ కొట్టుకుంటలేదు, మంచిగా లేదని తీసేస్తే దానికి నేనేం చేత్తమ్మా? కావాలని చేసినట్టు ఏమో నన్ను అంటున్నావు. బాగా మాట్లాడుతున్నావేందే? కావాలని చేసింది కాకపోతే ఏంటిదే ఇది? లేక అయినందుకు కాపాడుకునే తెలివి లేదా? ఇన్నేంట్లకు కడుపులో కాయ పడితే పాడి చేతివి. లేక అయిపోయినందుకు నీకంటే ఎక్కువ ఉంది అత్తమ్మ బాధ నాకు. నేనెంత కుమిలిపోతాను నాది నాకు తెలుసు. అందరూ నా కళ్ళ ముంగట అలా పిల్లలు ఎత్తుకొని తిరుగుతుంటే నాకు పిల్లలు లేకపోయా అని నేను ఎంత ఎడతానో తెలుసు అత్తమ్మ నీకు. నాకు నా కొంగుకే తెలుసు నా కన్నీళ్ళు లేసొట్టి అనేది. మరి ఏదే గంట దుఃఖపడ్డదానివి పట్టింపు లేకుండా ఏం చేసినవే? నీ కడుపు నువ్వు కాపాడుకునే తెలివి లేదా? మొక్కంగా దేవుని దయ వల్ల ఓ నలుసు కడుపులో పడ్డది, భయం లేదా నీకు? నానమ్మ అనే పిలుపు కోసం నువ్వెంత ఎదురు చూస్తానో నాకు తెలియదు, కానీ అమ్మ అనే పిలుపు కోసం నేను అంతకంటే ఎక్కువ ఎదురు చూస్తాను అత్తమ్మ. నేను భయం లేక ఎందుకుంటా? నా రాత మంచిగా లేక నా కడుపు కోత మిగిలింది. కానీ ఏడ్చుకెడతాను నంగనా సేడుపు. ఈ ఏడుపు ముందుగా ఉంటే అయిపోగానే. నేను సంబరపడ్డా మనవరాలు అత్తే ఎత్తుకొని ముద్దాడదామని. ఇక సల్లాగా బతికే పిల్ల జల్ల లేకుండా. ఏందత్తమ్మ గట్ల మాట్లాడుతాను? కడుపులున్న పాపకు హార్ట్ బీట్ కొట్టుకుంటలేదు, డాక్టర్లు తీసేసుకోమంటే మీరు కూడా సరే అంటేనే కదా నేను తీపించుకున్నది. మరి ఏం చేయమంటావు చెప్పు? తీపించుకున్నా అని చెప్తాను, మళ్ళీ ఇంకేమన్నా అంటే డాక్టర్లే పెడతానవా? కొంచెం అన్న బుద్ధి లేదు. ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లుండాలో, ఎట్లా మెదలాలని తెలివి లేదా? సింగిడి ఆడుతావు కదా. ఇప్పుడు వేణకలు చేస్తే ఏమవుతుంది? ఇంకా మళ్ళీ నాయనతో మాట్లాడతానవా? చూడు మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో. నేనేమో కావాలని చేసుకున్నట్టు గట్లా మాట్లాడితే నాకు బాధ అనిపించదా? మా అమ్మ అన్న దాంట్లో తప్పేమున్నదే? నువ్వు మంచిగా ఉంటే అన్ని మంచిగానే ఉండు కదా. చేసేటి అన్ని చేసి ఇప్పుడు ఎక్కెక్కి పడేస్తాను మమ్ముల బదనాలు చేస్తానుక. నీ కడుపులున్న బిడ్డను కాపాడుకోలేదు కానీ మేము అనేవరకే నీకు బాధ అనిపిస్తుందా? ఎన్నిసార్లు చెప్పిండే జాగ్రత్తగా ఉండే అని. పెళ్ళైనాక గిన్నేళ్లకు ప్రెగ్నెంట్ అయినవు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ నువ్వేం చేసినావు? నీకు ఉండకపోవచ్చు, మాకుంటదే బాధ. అర్థమైందా?
అమ్మా అన్నం తిన్నావా? ఏం తినమంటారా తిండి పాడుగాను. అందరిని కోడలికి ఎన్నెళ్ళు అని అడుగుతారు. వాళ్ళు అడిగిన మాటలకు నాకు బాధ అనిపిస్తుంది. నవ్వటోళ్ళ ముందట జారి పడ్డట్టు అయింది మన బతుకులు. వాళ్ళు గట్లనే అంటారు గాని నువ్వు పట్టించుకోకే అమ్మా. మందితోని సచ్చిన బాధే బతికిన బాధే. తప్పు మన ఇంట్లో పెట్టుకొని మందిన బాణం చేస్తే ఏమవుతుందిరా? వాళ్ళు అనటానికి నీ పెళ్ళమే అలసిచ్చింది. కడుపుల పిండాన్ని కాపాడుకుంది అదే మాడిదిరా. అది ఆది కత్తనే కడుపు దొరక్కపోతుందిరా. ఇక మరి ఏం చేస్తామమ్మా, అయిపోయింది కదా. ఏమైపోయిందిరా? అబ్బాయి లేని దరిద్రం ఒకదాన్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పిన ఇన్నవన్న మాట. దాన్ని చేసుకున్న కంచెలు ఏం మంచి జరిగింది మన కొంపల. కాక ఇన్నేళ్ళ కడుపు అయ్యింది. ఆ ఏ పాయే ఇక దానికి అయితారు నేను చూస్తా. ఇప్పుడు ఏం చేద్దామంటావే మరి? ఏమోరా నీ ఇట్టని పెళ్ళం ఇట్టవు ఏమన్నా చేసుకోరు. నాదేమన్నా ఉన్నదా? ఆకలి అవుతుందా? కడుపు ఎత్తిపోతుందా తినడానికి? గీతాలు ముందుగా ఉంటే మంచిగానే ఉండు కదా. నీ కండ్లు మండ పొద్దు ఊకద్దు పొద్దు ఎక్కద్దు. కడుపులున్న పిండాన్ని కాపాడుకున్న తెలివి లేదా? కాక మరి గిన్నెళ్ళకైంది నాకు కాన్పు. మరి నేను కాపాడుకుంటా మంచిగా ఉంటా మంచిగా మెదులుతా అన్న తెలివి లేదా? తింటానా పొట్లకాయ కూసున్నట్టు ఇంత పెట్టుకోని కంచవులా. ఇది ఆకలైనప్పుడు అది కాపాడుకున్న తెలివి లేదా? నీకైతే ఆకలి నాకైతే లేదా? ఎట్లా పోతుందా కూడు నీ నోట్లకు? నీ నోరు పాడవాడా. తిండి 5 మెతుకులు ఎట్లా పోతాయి 5 ఏళ్ళు కడుపులకు? మరి నా కడుపు వేయింది మరి నేను ఎట్లా తినాలని? నీ బతుకు చేయడా. నువ్వు ఆ మంచివాడిని ముడతానావు. ఇంకా మంచిగా తెచ్చుకోని కూసోని మగ్గు పెట్టుకోని తింటాను అమ్మలాడి. పొద్దుగా నుంచి తినలే అత్తమ్మ, బాగా ఆకలి అవుతుంది. పొద్దుగాల తినలేదా? మీ 4 సార్లు తిన్నట్టు. తిండి పాడుగా తిండి ఎట్లా తిన బుద్ధి అవుతుంది నీకు? ఆ మెతుకులు ఎట్లా పోతానే చెప్పు? మనిషివి కాదే దున్నపోతు అదే నువ్వు. తినలేదు అత్తమ్మ అంటాంది. నువ్వు తినేది చూస్తానా తినని చూస్తానా? నువ్వు తింటే ఎంత తినపోతే ఎంతనే నీ బతుక్కు. ఆ తిండి ఎట్లా పైన పడుతుందా నీకు? ఇంకా మీరు తీపించుకోమన్నారు కదా అత్తమ్మ అని నా కొడుకు మీద నా మీద నొక్కుతానవా? నీకు కాపాడుకునే తెలివి లేక కడుపు అయితే ఎవడు మొయ్యాలి ఎవడు కానాలి ఎవడేం చెయ్యాలి అని నువ్వు తీపించుకున్నా కావాలని మా మీద నింద పెట్టి ఇదే అదే ఆడదాని తెలివి. ఆడిది పుట్టువాడు ఉడితే కాయను పండును కనాలి. ఆడ పుట్టువాడు ఉడతా గొడ్డు పుట్టువాడు ఉట్టద్దు. పిల్లలు అంటేనే మన ఆడ తెలివి నిలుస్తుంది. గొడ్డుదాన్ని లెక్కుంటే ఏమి నిలుస్తుంది? నీ బతుకు చేయడా. మనిషి కాదు. ఇంకా ఆకలి అయితే లేదు అత్తమ్మ అని మాట్లాడుతుంది. నీ తిండిగా అలవాడా. శిశి ఆ మెతుకులు ఎట్లా పోబుద్ది అయితేనే నాకన్నా అయ్యో నా కోడలకు గిట్లయింది నా కొడుకు గిట్లయింది అని మెతుకులు తింటలేను. పొద్దుంది ఇంత ఛాయ కూడా ముఖం కట్టుకొని కాడ కూసున్నా. తిన్నవా నా కొడుకు వచ్చిన కూడా నేను తినలేదు. నీకెట్లా పోతాందే తిండి పాడవాడే పైకి ఎట్లా పడుతుందే? నీ బతుకు చేయడా. నువ్వు తిండి తింటానావు. నా కడుపుల బాబుతోటి నన్ను కూడా తీసుకుపోతే అయిపోగా దేవుడా. మీ అమ్మ ఘోరంగా మాట్లాడుతుంది, నేనేదో చేసినట్టు. మాట్లాడదాని మరి దానికి బాధ అనిపించదా? అంటాంది అని అంటానో గాని అది ఎందుకు అంటాందో ఒక్కసారి ఆలోచించరా? అంటే నువ్వు కూడా తప్పు నాదే అంటావా? కాదాని మరి కాయకేమన్నైతే అది చెట్టు తప్పు, అట్లనే బిడ్డకేమన్నైతే అది తల్లి తప్పే. తప్పు నీదే. నువ్వు జాగ్రత్తగా ఉంటే మన బిడ్డ మంచిగానే ఉండు. సరే తప్పు నాదే. ఏదో అయిందని డాక్టర్లు చెప్తే తీపిచ్చుకోమన్నది మీరే కదా, మళ్ళా తప్పు నాదంటారు. నా బిడ్డ వేన బాధ కన్నా మీరు అనే మాటలే నాకు ఎక్కువ బాధ అనిపిస్తున్నాయి. నా మనసు మంచి లేదు,
ఒక 4 రోజులు మా అన్న వదిన దగ్గరకు పోయేస్తా, నన్ను వడగొట్టే చెప్పా. పోతే ఓ, నాకు వీలు కాదు, మీ అన్ననే రమ్మను, తీసుకుపోతాడు. హలో అన్న. చెల్లె మంచిగా ఉన్నావారా? నేను మంచిగానే ఉన్నానే, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావురా. నాకు అబ్బాషన్ అయిన కాడ నుంచి వెళ్ళి మా అత్త రోజులు ఒళ్ళు పెడుతుంది అన్న. నాకు మనసులో పడతలేదు. ఒక 4 రోజులు అక్కడికి వద్దాం అనుకుంటాన్నా. ఈడికా రారా చెల్లె, దానికి అడుగుడేంది చెప్పు. అంటే మీ బావకి ఏదో పని ఉందట అన్న, నిన్నే తీసుకోపోమన్నాడు. నువ్వు వత్తవాయే? సరేరా చెల్లె, నువ్వు తయారై ఉన్నావు, సాయంత్రం వచ్చి తీసుకొస్తా. సరేనే. సరేరా, నేను ఉంటా మరి. ఏయ్ నిన్నే ఏరా. అరే ఏంటిది? ఏం లేదే, ఇలా బజార్కి పోదాం అనుకున్నాం కదా, అద్దు రేపు ఇట్లా పోదాంతి. రేపా? ఇయ్యాలేమైంది? ఏమవుడు కాదు, ఇలా మా చెల్లి వస్తుందట, పొలం కాడికి పోయి వచ్చినాక పోయి చెల్లెని తీసుకొస్తా, గందుకోసం రేపు పోదాం అంటాం. ఏంది మీ చెల్లెత్తదా? ఆ దరిద్రం మన ఇంటికెందుకు? ఇవరకున్న కట్టాలు సరిపోవా? ఇంకో కొత్త దరిద్రం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావా? నన్ను మనశ్శాంతి ఉండనియవా? చెప్తాంటే అర్థమైతలేదా? ఏమద్దు. ఏమద్దంటే ఇట్లనే, మా చెల్లెకి ఎవరు ఉన్నారే, ఇప్పటికే అబార్సున్నాయి, మస్తు బాధపడతాను. వాళ్ళ అత్త ఎట్లా పడితే అట్లా తిడుతుందట. అన్నా నా మనసు మంచి లేదు, 2 రోజులు ఉండిపోతా అని ఫోన్ చేసిందే. వాళ్ళ అత్త నీకేమవుతుందే చెప్పు, నా చెల్లె నా ఇంటికి రావద్దా? నువ్వు వదలేవా నీ ఇంటికి? అది మంచిగా ఉంటే రానియకే, అది ఇప్పటికే పుట్టెడు దుఃఖాలు ఉందే. ఏయ్ నువ్వు ఏమనుకున్నా మనిషే, నా చెల్లె నా ఇంటికి వస్తుంది. పొలం కాడికి వేయించినాక సాయంత్రం పోయి మా చెల్లెని తీసుకొస్తా, నేను పోతున్నా. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే దానికి నేను సేవలు చేసుకుంటుండన్నా. నా లగ్గమైన కానుంచల్లి దానికి చేసి నా రెక్కలన్నీ పోతానే. ఏందో చెల్లె చెల్లె అని బాగా అదైతాండు. ఈయనకే ఉన్నదట చెల్లె, ప్రపంచం మీద ఎవరికి ఉన్నదో లేదో. మొత్తం చెల్లె చెల్లె సగం పక్క కోసుకుంటాడు. పెళ్ళం అంటే అంత ప్రేమ లేదో, చెల్లె అంటే బాగా ప్రేమ ఉన్నది. పో తీసుకొస్తావేమో నీ చెల్లెను, తీసుకురా, వచ్చినాక దాని సంగతి చెప్తా. అచ్చిల్లా చెల్లె కాలు కడుక్కోపోరా. ఇది వదినా మంచిగా ఉన్నావా? ఇప్పటిదాకా మంచిగానే ఉన్నా. నిలబడే ఉంటున్నావు ఎందుకా? కూసో, నువ్వన్నా కూసోమని రాదే. అసలుకే మా చెల్లెకి పానం మంచిగా లేదు. ఇంటికే వచ్చే మీ చెల్లె కూసుంటత్తి రాదు. ఏందో కూసొమ్మన రాదని నన్ను బదనం చేయబడితివి. చేసి పెట్టడానికి నేనే ఉంటి, నా రెక్కల కట్టం చూసటానికే వచ్చే. ఇక కూసుండి మా చూత్తత్తి మీ చెల్లె. అగో ఏం వాడుతానవే, తలకాయకి తిరుగుతాను, అంత పిచ్చ పిచ్చ మాట్లాడతాను. తలకాయ తిరిగేది నాకు కాదు, నీకు తలకాయ తిరిగే ఈడికి తీసుకొచ్చినావు. అయినా వాళ్ళ ఇంటికాడ లత్తుండే ఆన్నుండే చూసుకునటానికి, నువ్వు గీడికెందుకు తీసుకొచ్చినావు? నీ పిచ్చి కాకపోతే ఏదో ఈడా చేసి పెట్టడానికి ఎవరున్నారు? ఉన్న పనులకే సాధలేదంటే నాకు లేదో తంట పెడతారు తీసుకొచ్చి. ఎక్కడ దరిద్రమో ఏమో.
ఈ పనులు చేసుకుంటే సత్తానా ఛీ దాని మాటలు ఏం పట్టుకోక నేను లేనా అది గట్టే ఊరుతుంది కూర్చో కూర్చోరా నేనంటే పట్టించుకోవాలి కానీ గదంటే పట్టించుకుంటావా నువ్వు వదిన అన్నది కూడా నిజమే కదన్నా అలా తప్పేమున్నది అలా అందరు ఉండనే ఉండే మళ్ళా గీడికి ఎందుకు వచ్చిందని ఆమె అనుకుంటుంది నిజమే కదా ఒక్కొక్కసారి ఎంతమంది ఉన్నా ఎవరు లేనట్టే అన్నా గట్లెందుకు అంటున్నారు చెల్లి నిజాలన్నా నేను మాట్లాడేది నా కట్ట వంచినప్పుడు నా అత్త నన్ను పాపమనలేదు చేసుకున్న నా మొగడు నన్ను పట్టించుకోలేదు నా తోడ పుట్టిన పాపానికి ఈ భారం నీ మీద పడ్డది కానీ లేకుంటే నేను గీడికి ఎందుకు వస్తున్నాన్నా చెల్లె కంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతానురా నేను లేనా నేనున్నాను రోజు నీకే బాధ రాని కడుపులో పాపకు హార్ట్ బీట్ లేదని ఆపరేషన్ చేసి దాంట్లో నువ్వు చేసిన తప్పే ఉందిరా నువ్వు ఏడోకు నేను చెప్తాను అస్సలు ఏడోకు చెల్లె ఏడోకురా నా ముంగట ఏడితే నాకు మంచిగా అనిపిస్తలేదు చెల్లె నీతో నా మాట వినవా ఏడో ఏడో సరేనా నువ్వు అస్సలు ఏడవద్దు నేనున్నా కదా నేను చూసుకుంటా మళ్ళత్తా ఏయ్ మా చెల్లెత్తే గట్లనే మాట్లాడేది ఏమనుకుంటా చెప్పు అనుకుంటా అనుకోని అత్తగారింటికన్నే బరువయ్యి ఈడికొచ్చింది ఎవరు చాస్తాడు ఎవరు పెడతాడు మరి తెలివినా అనికేమన్నా అది ఈడికి రాకపోతే ఏడిపోతే నేను దాన్ని తోడబుట్టినాను కాదా తోడబుట్టినోనివి అయితే నీ చెల్లకు లగ్గం చేసి ఓ అయ్య చేతిలో పెట్టినావు గంతే సాలరా ఇంకా పెడతావు సాత్తావు చేస్తావు మరి కాలు చేత మనకు పొల్లైంది దాని బతికేంది దానికేం పెడతావు మమ్మల్ని ఏ గతి చేద్దాం అనుకుంటాను ఇంకా దానికి పెట్టుకుంటా మా చెప్పినావు అంతి రేపు నీకు ఇసోంటి గత వస్తే నీ అవ్వగారింటికి పోవానే నువ్వు బాగా మాట్లాడుతున్నావు నాకు గిసోంటి గత వస్తే చెట్ల కింద 4 రోజులు ఉండి కథ గడుపుతా గాని నా అవ్వయ్యకు భారంగాను నా అవ్వగారింటికి పోను నీ చెల్లె లెక్క అవ్వో నీ బాంచనే నువ్వు చెట్ల కిందనే ఉంటావే నీ సంగతి నాకు తెలియదానే ఏయ్ మంచిగా చెప్తా నేను మా చెల్లి ఇడికి పోయేదాకా దాన్ని తోలిపోయినా వరకు మర్యాద దాకా చెప్తున్నానా అంటే నీ కళ్ళకు నేను ఎట్లా కనబడతానా గంత ఓర్వందా లెక్క కనబడతానా మీ చెల్లెను అంటే నేనే గిచ్చికాయం పెట్టుకుంటానా గీసోంటి మాటలు మాట్లాడక మంచిగా కూడా చెప్తానా కనబడతలే కానీ అది వచ్చిన కాల్చే చూటుపడి మాట్లాడమని దాన్ని చెయ్యాలి పేరు బదులు నాకా ఏం చేస్తాను నువ్వు అంతగాను చేస్తలేనా ఏం చేస్తాను అంత మరి అసలు ఎందుకు తీసుకొచ్చావు చేయలేదా ఇంటికి బుక్కడి పువ్వాన్ని పెడతాను అంతకుమించి ఏం చేస్తాను నువ్వు ఆ బుక్కర్ పువ్వు ఎవరైనా పెట్టాలి అది ఇంటది ఏంటిది కోపానికి కత్తున్న చెల్లెని చూసి బాగా రూపం చేస్తున్నావా నీ దండం పెడతారు లోపడుకో ఏందో అన్న చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను ఏం గతి చేద్దాం అనుకుంటారు అంటే ఇప్పుడు మీ చెల్లె మాట కట్టుకొని నన్ను కొడతావా నేను కొట్టిన ఎందుకు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఉర్రకు సప్పుడేకు లోపడుకో అంటే ఇప్పుడు నేనే సపడేకుండానా మీరిద్దరు ఒక్కటే నేనే సపడేకుండానా ఎందుకు నా నోరు బయటేస్తారు అట్టిగా చేసేటి అని చేసుకుంటా ఇంటికి వచ్చి వాళ్ళు తయారు చేస్తాను పెళ్ళమ్మ వాళ్ళకు మీ బతుకులు పాడుగాను
అయ్యో మా వదిన బట్టలు విండుకున్నట్టుంది కదా. నేను కూడా ఇడిచిన బట్టలు విండుకుంటే మంచిగా ఉండు. సాతనైతే లేదు, అప్పటి వరకు ఇట్లా విండుకుంటది. ఇది వారదాకానే రెక్కలన్నీ వంగ బట్టలన్నీ విండెత్తి మంచిగా ఇడిచిపెట్టిపోయింది బట్టలు. మరి ఎవరు విడతారు అనుకుంటాందో, లేకపోతే ఎవరైనా జీతగాడు ఉన్నాడా ఇక్కడ పిండుటానికి? ఏ పిల్ల ఇట్లా ఏం చేస్తానవి ఇంట్లో? ఏంటిది వదినే? మంచిగా తానాలాడి బట్టలు ఇడిచిపెట్టిపోయినావు. ఎవరు విడతారు అనుకుంటాను? నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చుడే ఎక్కువ. ఇంకా అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, బువ్వకూర అండి పెట్టు, కూకున్న కాడికి అన్ని తీసుకొచ్చి పెడతానా. ఇక తానానికి కూడా ఇప్పుడు చూడడానికి రమ్మంటలేవు నన్ను. అది కాదు వదిన. ఒక అది లేదు ఇది లేదు నువ్వు మాట్లాడకు. ఏం పాపం చేసినవో ఏమో అభాషణ అయింది. మా షెల్లే అని మీ అన్న నేను ఇంట్లో తీసుకొచ్చి కూకుండా పెట్టిండు. మంచిగా తినుకుంటా కూర్చుంటాను. ఏం లాభం? కొద్దిగానన్నా బుద్ధి ఉండాలి. నీతోని మాకు వచ్చింది లేదు, పోయింది లేదు. నీ లగ్గానికైనా బాకి తీర్చడానికే మేము నానా కష్టాల పడతాను. అది జాలదా? కడుపులున్న పిల్లనే కాపాడుకోందానివి. ఇక నువ్వు ఎవరి కోసం? మా గండానికి కాకపోతే ఓ నాడు అదయిందని అత్తివి, ఓ నాడు ఇదయిందని అత్తివి, ఇక మొత్తానికే ఓడగొట్టుకొని అత్తివి. ఛీ, ఇక ఎల్లకాలం నీకు చేసుకుంటూ పెట్టుకుంటూ పోతే ఇక మాకు పిల్లలు లేరు, జల్లలు లేరా? ఇక నువ్వు ఏనాడు మమ్మల్ని తుర్తిగుండనిచ్చింది? నీ బట్టలు ఆడేసింది నిన్ను వినువని కాదు వదినే. నాకే సాతగాక సాయంత్రం విడదామని ఆడేసినాక అంతే. ఆడేసుడు కుదరది. ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి. నడు పిండు. అర్థమైతే చెప్తాడే పో పిండు పా. ఆడబెట్టి సాయంత్రం చేస్తుందట. ఏమో పనుగడ చేసి వాళ్ళకి కొడుతుందట ఈమడ. బట్టలు విండు కూడా సాతనైతలేదు, పెయి నొత్తా అందట. ఏమైందిరా చెల్లె, నువ్వు వింటుకుంటారా బట్టలు? అదే వినకపోనా? పిండుతానే అన్నదన్నా, కానీ నేనే ఎందుకు అనొద్దనన్నా. సరే చెప్పను, విండుకోనా, నాకు ఆకలి అవుతుంది. అన్న నిన్ను మీరు తినిపోర్రే అన్న, నేను కొంచెం అయినాక తింటా. గట్లుంటుందా చెల్లె? చెప్పను కానీ నువ్వు వచ్చేదాకా ఆగుతా నేను. నా రాత మంచి లేక నీ నీటికి వచ్చి వీళ్ళని బాధ పెట్టుడైతాను. నేను చేయబట్టి అన్న వదిన లొల్లి పెట్టుకోబట్టే. కష్టమైన నష్టమైన నా బాధ నేను పడతా కానీ వీళ్ళని మాత్రం బాధ పెట్టా. అన్నా నన్ను క్షమించే, చెప్పకుండా పోతానా. నా దరిద్రం నీ బతుకులకు రావద్దనే పోతానా. తప్పుగా అనుకోకే అన్నా. వదిన మీరు మంచిగా ఉండురే. Ha ha ha!